ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. కృష్ణో రక్షతు నో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామ రసత్రవో వినియత కృష్ణాయ తుభ్యం నమ. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోమ్యం కృష్ణే తిష్టతి సర్వమేతదఖిలం ఏ కృష్ణ రక్షస్వ మాం. మనకి కృష్ణాష్టమి సందర్భంగా జగత్రయ గురువు అయిన ముల్లోకాలకి గురువు అయినటువంటి కృష్ణ భగవానుడు మనకి ఆది గురువు అనమాట. ఆయన భగవద్గీతని ఇది ఉపదేశించినటువంటి మహానుభావుడు. ఆయనకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. 10/8/2025 నుంచి 16/8/2025 వరకు గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ముందుగా మనం చూసినట్లయితే చంద్ర భగవాను ఆయన కుంభ మీన మేషరాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. మరి మిథున రాశిలో గురు శుక్రుడు, కర్కాటక రాశిలో రవి బుధుడు, సింహరాశిలో మరి కేతువు, కన్యా రాశిలో కుజుడు, ఇటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అదేవిధంగా మీనరాశిలో శని, కుంభరాశిలో రాహు. ఈ పరిస్థితులు బట్టి ఈ గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి మనం వృషభ రాశి గురించి ఇప్పుడు బాగా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటే, వృషభ రాశి వారికి గురుడు యొక్క బలం, శుక్రగ్రహ బలం, అలాగే రాహుగ్రహ బలం ఇవన్నీ ఉన్నాయి. అంటే చంద్రుడి యొక్క బలం కూడా ఉన్నది. అంటే చాలా గ్రహాలు అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. రవి బుధులు తృతీయ స్థానంలో ఉన్నారు. అంటే ఆత్మస్థైర్యం ఉంటుంది, క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉంటాయి, విందుల వినోదాల్లో పాల్గొంటారు, పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే వృషభ రాశి వారికి ఉద్యోగస్తులకైతే పదోన్నతులు. ఈవేళ రేపా అంటే చెప్పలేం, కానీ తొందరగా వారికి పదవి యోగాలు లభిస్తాయి, అంత అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకి అవకాశాలు కూడా ఉంటాయి. ఇంకా రాజకీయ నాయకులు లాంటి వాళ్ళకి కూడా ఏదో డైరెక్టర్ పదవి లాంటిదో పదవులు వాళ్ళకు కూడా రావడానికి అవకాశాలు కనపడుతున్నాయి. వృత్తుల పరంగా ఉన్న వారికి డెవలప్మెంట్స్, ప్రతి పనిలో కూడా శ్రద్ధ, మంచి ఆలోచనలతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితి కూడా మనకి వృషభ రాశి వారికి ఉన్నది. వ్యాపార పరంగా చూస్తే వార ప్రారంభం, వారపు మధ్యలో చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి గత 4 వారాల కంటే వృషభ రాశి వారికి ఈ ఆగస్టు నెలలో ఇప్పుడు చాలా అత్యద్భుతంగా ఉన్నది. ఇటొచ్చి వారాంతం మాత్రం కొద్దిగా అకాల భోజనము, శ్రమ ఉండవచ్చు అంతే. మిగిలిన విషయాలన్నీ చూస్తే మనకి అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతుంది. వ్యాపార పరంగా కూడా డెవలప్మెంట్స్ బాగుంటాయి, ఫ్యూచర్ బాగుంటుంది, పార్ట్నర్షిప్ బాగుంటుంది. మీరు పెట్టుబడి పెట్టేటువంటి విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి సమయం. తప్పనిసరిగా ఇప్పుడు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. అన్ని విధాల యోగదాయకంగా ఉంది. విద్యార్థులు విదేశయాన ప్రయత్నాలు యోగిస్తాయి. మహిళలు కూడా సమాజంలో గౌరవం పెరుగుతుంది. అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు. సంఖ్యల్లో 6 వాడండి, రంగుల్లో తెలుపు వాడండి. ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, తప్పకుండా అనుకూలంగా ఉంటుంది.